హలో ఆల్. లాస్ట్ 3 పార్ట్స్లో మనం క్రోషియాట్ ఎట్లా చేసుకోవాలో చూపించాను కదా రింగ్. ఇప్పుడు ఆ చేసుకున్న క్రోషియాట్ని శారీకి ఎలా అటాచ్ చేయాలో చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ 4 mm బీట్, ఆ తర్వాత బటర్ఫ్లై బీట్, నెక్స్ట్ ఇంకొక 4 mm బీట్, నెక్స్ట్ మనం రెడీ చేసుకున్న క్రోషియాట్ రింగ్. ఆ మూడు కూడా కాటన్ థ్రెడ్ తీసుకున్నాను నేను ఇక్కడ. కాటన్ థ్రెడ్ తీసుకుని శారీకి ఒక నాట్ వేసుకుని ఆ నాట్కి ఈ బీట్స్ అండ్ క్రోషియాట్ 3 మనం ఎక్కించేసుకుని నీడిల్కి అక్కడి నుంచి శారీకి పైకి తీసుకుని అక్కడ నాట్ వేసేసుకుంటాం శారీకి. మీకు అక్కడ బటర్ఫ్లై నాకు అవైలబుల్ ఉంది కాబట్టి నేను తీసుకున్నాను. మీకు అక్కడ ఎలిఫెంట్ ఇవి వస్తున్నాయి లేదా పూసలు వస్తున్నాయి, మీ పింక్ కలర్ పూసలు వస్తాయి, అవి ఏమన్నా సరే మీరు అటాచ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ అవి అటాచ్ చేసుకున్న తర్వాత చక్కగా నాట్ వేసుకోవాలి. అక్కడి నుంచి నాట్ వేసుకుని మనం వేసుకున్న నాట్ నుంచి పైకి అట్లా నాట్ వేసుకుని పైనుంచి అక్కడి నుంచి మళ్ళీ సెకండ్ నాట్ వేసుకుంటా రావాలి. వేసుకుని వచ్చిన తర్వాత మళ్ళీ ఆ నీడిల్ని కిందకి దింపేసుకోవాలి. మనం కిందకి దించేసుకుంటే మనకి అక్కడ ఆ వర్క్ అనేది నీట్గా కనిపిస్తుంది. మళ్ళీ థ్రెడ్ అటు ఇటు పోగులు ఏమీ కనిపించకుండా కటర్తో నేను ఇది కట్ చేసేస్తున్నాను. అక్కడికి కటర్తో కట్ చేసేసుకున్నాను. నీట్గా ఉంది చూడండి. మీరు ఒకసారి శారీని టేప్తో మెజర్ చేసుకుంటే ఆ ఇంచెస్ ఎంతెంత గ్యాప్ వదలాలి అనేది తెలుస్తుంది అనమాట. నాకు ఇంకొకటి పెండింగ్ ఉంది. నాకు అదొకటి కంప్లీట్ చేసేసి క్రోషియాట్ రింగ్ అయిపోతుంది అనమాట. నాకు మొత్తం టోటల్ శారీకి వచ్చేసి 25 రింగ్స్ అయితే నేను యూజ్ చేసిన. చాలా బాగా వచ్చింది. మీకు ఒకసారి జూమ్లో కూడా చూపిస్తున్నాను చూడండి ఎట్లా వచ్చినాయో రింగ్స్.